ఇక్కడికి వచ్చినప్పుడు ఆరండాల కాలనీ నాకు గ్రామ సర్పంచ్ గారు ప్లాట్ ఇచ్చారు. అందులోనే కట్టినా. ఉన్న పరిస్థితి ఏంది, 45 లక్షలు పెట్టినా, 45-50 లక్షల వరకు పెట్టినా. నన్ను ఎవరు పట్టించుకుంటలేదు. పరిస్థితి ఎప్పుడో లేదు, ఉన్న కాడ పెట్టినారు. అప్పుడు ఎక్కువ కూర్చున్నప్పుడు పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి. డబ్బులు మీరు కట్టురా అని అప్పుడు చెప్పిండు. ఇప్పుడు ఏం మాట్లాడతలేడు, మా గురించి ఏం మాట్లాడతలేడు. మేము ఏం చేయాలి? మేము ఊరు పెట్టుకున్న కాడికి వచ్చేసింది. వచ్చి మాకు ఏదైనా చేస్తారేమంటే వచ్చి కూడా ఆయన మాట్లాడేటట్లేడు. ఇంటికి పోతే కూడా అసలు మాకు తెలియదు అని చెప్తున్నాడు. మా పరిస్థితి మేము ఎట్లా చేయాలి? మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వద్దని చెప్పారు కూడా. వాళ్ళు వద్దని చెప్పారు, ఈయన కట్టమని చెప్పిండు. ప్లాటు నిమ్మరాజు స్వామికి ఇచ్చారు. తర్వాత నన్ను కట్టమని చెప్పారు. నేను కట్టుకున్నా. ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పిండు. వాళ్ళు కూడా చెప్పి వద్దని చెప్పారు. మళ్ళీ తర్వాత కూడా మీరు కట్టుకోతే నేను మాట్లాడుతుంది చేస్తుంది, నేను చూసుకుంటది అని చెప్పిండు. ఎక్కడ కట్టిన ఫ్లాట్? 450 ఉంది ప్లాట్ నెంబర్. ఇక్కడే ఇదే ప్లాట్, ఇక్కడే ప్లాట్. ఆయన ప్లాట్ చెప్పిర్రు వాళ్ళు. అనేది ఎవరు చెప్పలేదు. వాళ్ళకైతే చెప్పారు, అమ్మడోళ్ళకి చెప్పారు. నాకైతే రాలేదు. నన్నైతే ఎవరు ఏమని లేదు, నాకైతే చెప్పలే. నాకు గ్రామ సర్పంచ్ టోకెన్ ఇచ్చింది, దాని ప్రకారం నేను కట్టుకున్నాను. నాకు ఏంటంటే టోకెన్ ఇచ్చిన ప్రకారం నేను కట్టుకున్నా. తర్వాత వీళ్ళు వచ్చి వేరే వాళ్ళకి నిమ్మరాజు స్వామికి రిజిస్ట్రేషన్ చేసేసి, మీరు కట్టుకోండి నేను చూసుకుంటే వాళ్ళకి ఇస్తే మీరు కట్టుకోండి, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాను. డబ్బులు ఇట్లా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.